చేసుకున్నాం కాబట్టి ఇబ్బందులు పడ్డాం. మేము పడ్డాం, వాళ్ళు పడ్డారు, ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ అన్ని మారి ఇకనైనా సరే కొన్ని ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తే బాగుండిద్ది రాజకీయంగా మా ఉద్దేశం సార్. రైట్. బాలకోటి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా రోజుల నుంచి చాలా ఆశగా ఎదురు చూశారు. హ్యాపీయా నిన్న మోదీ గారి సభ, అభివృద్ధి? వర్మగారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న మేసాలకు రంగేశా, జాగ్రత్త, రంగు కూడా లాక్కెళ్తారు. వైట్ అండ్ వైట్ వేసా. అవునా? ఓకే. వెటకారాల వెంకటరెడ్డి ఇంకా చూడలేదు నన్ను. ఐఎమ్ హియర్. ఒకసారి మోడీ గారి నోట మిమ్మల్ని పిలవలేదని ఏడ్చినట్టున్నారే, పిలిచారా? వర్మగారు వర్మగారు కొంతమందికి అమరావతి అంటే అల్సర్ వ్యాధి ఉంటుంది, అంటే పేగుపోత, కడుపు మంట. ఇలాంటి మంట ఉన్న వ్యక్తుల్లో వెటకారాల వెంకటరెడ్డి ముఖ్యుడు. రాజధాని ఆయన ఎవడో రూపాయి అడగల. వెంకటరెడ్డి గారిని హైదరాబాద్లో స్థిరంగా ఉండమనండి, మా రాజధాని మేము కట్టుకుంటాం, మా రాజధాని కష్టాలు ఏదో మేము పడతాం. ఈ దేశ ప్రధానే సాక్షాత్తు అమరావతి వచ్చి జై అమరావతి అని మాట్లాడించగలిగింది అమరావతి ఉద్యమం. వేదికనెక్కిన అందరు నాయకులు అమరావతి ఉద్యమ కష్టాల గురించి చెప్పి సెల్యూట్ చేశారు. అమరావతి ఉద్యమకారుడిగా బాలకోటయ్యకి సెల్యూట్ చేశారు వెంకటరెడ్డి గారు. వర్మ గారు పిచ్చి మామూలుగా మొదలలేడు. ఒక నిమిషం అయిపోయినా డాక్టర్ చేస్తాయి, ట్రీట్మెంట్ ఉంది. నాడు అమరావతి అంటే కంప చెట్లు, నేడు అమరావతి అంటే నిర్మాణాలు. నాడు అమరావతి అంటే కట్టపాములు, తాచుపాములు, నేడు అమరావతి అంటే అభివృద్ధి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ దీపాలు ఆర్పారు, నేడు విద్యుత్ దీపాలు వెలిగించారు. నాడు విధ్వంసం చేశారు వెంకటరెడ్డి. నీతో ఎన్నో డిబేట్లు మాట్లాడా, మీరు మారరు. ఇప్పుడు రామేశ్వరం పోయినా మాకు శనేశ్వరం తప్పదు. వర్మ గారు శుభం పలకర పెళ్లి కొడక అని చెప్పిన పెద్ద ఏంటంటే నీ భార్య మొండమోయిన కాకుండా అంట వెంకటరెడ్డి లాంటి. ఇప్పుడు అమరావతి బాగానే ఉంది, దీవెనలు రావు. మీకు మాట చెప్తున్నాను సార్, చాలా చాలా చూశాను వెంకటరెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పైశాచిక మాటలో మీరు అమరావతిని అన్న దోష